నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 6వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు హస్తాకార్తె రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష తదియ తిథి ఉదయం 7:49 వరకు తదుపరి చవితి తిథి విశాఖ నక్షత్రం రాత్రి 12:11 వరకు తదుపరి అనురాధ నక్షత్రం విష్కుంభ యోగం ఉదయం 6:09 వరకు తదుపరి ప్రీతి యోగం గరజకరణం ఉదయం 7:49 వరకు వణిజకరణం రాత్రి 8:51 వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు తులారాశిలో సాయంత్రం 5:34 వరకు తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి 4:33 నుండి రాత్రి తెల్లవారుజామున 6:18 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:25 నుండి సాయంత్రం 4:12 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం ఉదయం 8:48 చంద్రాస్తమయం రాత్రి 8:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:28 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:13 వరకు రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 6:01 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:32 వరకు యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:33 వరకు రేపు స్తన్యవృద్ధి గౌరీ వ్రతం కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ఈ వ్రతాన్ని శుక్లపక్ష పాడ్యమి రోజు శాక్తేయ సాంప్రదాయం ప్రకారం శుక్లపక్ష విధియ రోజు జరుపుకుంటారు కానీ ప్రామాణిక గ్రంథాల సూచనల ప్రకారం తృతీయ తిథి అంత్య ఘడియలు ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి చంటి పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు తమ పిల్లలకు పట్టడానికి కావాల్సినంత ఆరోగ్యకరమైన తల్లిపాలు తమకు ఉత్పత్తి కావాలని కోరుకుంటూ గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు గౌరీదేవి ఆశీస్సులతో తమ సంతానానికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉండవని తల్లుల నమ్మకం రేపు శారదా నవరాత్రులలో 4వ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం భక్తులు దుర్గాదేవిని కూష్మాండ దేవిగా పూజిస్తారు కు అంటే చాలా చిన్నది అని ఊష్మం అంటే శక్తి అని అండ అంటే దేవదత్తమైన గుడ్డు అని అర్థం చిన్న గుడ్డు రూపంలో అపారమైన శక్తిని ప్రజ్వలింపజేసే శక్తి అని అర్థం పార్వతీదేవి మరో రూపమైన కూష్మాండ దేవి ఈ బ్రహ్మాండాన్ని అంటే ఈ లోకాన్ని సృష్టించిన శక్తి అని ప్రపంచానికి వెలుగుని ఇచ్చే సూర్యునికి ఆధారభూతమైన శక్తి అని పురాణ కథనం 8 చేతులు కలిగి పులి వాహనం కలిగిన శక్తిగా రూపవర్ణన అందుచేత ఈ శక్తిని అష్టభుజి అని కూడా పిలుస్తారు సూర్యునికి ఆధారభూతమైన శక్తి కాబట్టి తమ జాతక చక్రంలో రవిగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణ కోసం రేపు సాయంత్రం కూష్మాండ దేవిని పూజిస్తారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు రేపటి సాయంత్రం కూష్మాండ దేవిని పూజించటం వలన త్వరగా స్వస్థత పొందుతారు అని సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం నవదేవి సాంప్రదాయం ప్రకారం భక్తులు రేపు మహాలక్ష్మీదేవి అవతారంలో పూజిస్తారు విజయవాడ కనకదుర్గాదేవి ఆలయ సాంప్రదాయం ప్రకారం రేపు దుర్గాదేవిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో పూజిస్తారు దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం భక్తులు దుర్గాదేవిని త్రిపుర సుందరి షోడశి రూపంలో పూజిస్తారు తమ జాతక చక్రంలో బుధగ్రహ దోషాలు ఉన్నవారు గోచార బుధ దోషాలు ఎదుర్కొంటున్నవారు రేపటి సాయంత్రం త్రిపుర సుందరి రూపంలో దుర్గాదేవిని పూజించటం వలన దోష నివృత్తి జరుగుతుంది అని నమ్మకం అష్టమాతృకుల సిద్ధాంతం ప్రకారం రేపు భక్తులు దుర్గాదేవిని ఇంద్రాణి రూపంలో పూజిస్తారు రేపు మాస వినాయక చతుర్థి ప్రతి నెలా వచ్చే చతుర్థి తిథులు వినాయకుడికి ప్రీతికరమైనవి అని భక్తుల నమ్మకం రేపు వినాయక భక్తులు పగటిపూట ఉపవాసముండి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్రిపుర సుందరి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం